ఆవిడ లైఫ్లో చాలా దెబ్బతిందండి. ఆ చలం బాగా టార్చర్ పెట్టేవాళ్ళు. ఆ పక్క నుండి వినేవాడిని కదా నేను. సో ఆ టార్చర్ భరించలేక మలయాళం సైడ్ వెళ్ళింది. మలయాళంలో ఒక అతన్ని చేసుకుంది. తర్వాత అక్కడ కూడా అతనితో వేగలేక డైవర్స్ తీసుకుంది. అక్కడ పిల్లలు పుట్టలేదు ఆవిడకి. మరి పిల్లలు పుట్టే యోగం ఉందో లేదో ఆవిడకి నాకు తెలియదు. తర్వాత ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టింది ఆవిడ. చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టి అదేదో లాస్ వచ్చింది. సో ఆవిడ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎటువంటి విషాదమైనటువంటి క్యారెక్టర్స్ అవుతుందో ఆవిడ జీవితంలో కూడా పాపం ఆ విషాద ఛాయలు బాగా కనిపిస్తాయి. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే. తర్వాత న్యాయం కావాలి సినిమాకి కోదండరామరెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టి క్రాంతి కుమార్ గారు శారదని హీరోగా పెట్టి శారద గారిని మెయిన్ లీడ్ పెట్టి సో న్యాయం కావాలి అది డి కామేశ్వర నవల. అది ఆ నవల చదివి దాన్ని తెలుగులో న్యాయం కావాలని చెప్పి సత్యానంద్ గారి చేత స్క్రిప్ట్ రాయించారు. అందులో జగ్గయ్య గారు శారద గారు ఒక పేరు, వీళ్ళు విడిపోతారు. ఈవిడ జీవితంలో 2 పెళ్ళిళ్ళు ఎట్టా విడిపోయారు, మళ్ళీ సినిమాలో కూడా విడిపోవటమే. అది గమ్మత్తైన కోయిన్సిడెన్స్. సో వీళ్ళిద్దరు లాయర్లు మళ్ళీ. సో కోర్టు ట్రయల్కి వచ్చేటప్పుడు చిరంజీవి గారు యాంటీ రోల్. అది ఆవిడ్ని రేప్ చేసేస్తే ఈవిడేమో కోర్టుకు ఎక్కుతుంది, నన్ను రేప్ చేశాడు అని కోర్టుకు ఎక్కితే జగ్గయ్య గారు ఒకరి వైపు శారద గారు ఒకవైపు వాదించడం అన్నమాట. సో లాయర్లు వాదించడం అంటే అసలు క్లైమాక్సే కోర్టు. అది జగ్గయ్య గారు అద్భుతమైనటువంటి కంఠంతో వాగ్వాదం చేస్తూ ఉంటే మరి దానికి ఈక్వల్గా ఈవిడే గెలుస్తుంది కోర్టు వాదనలో. కాబట్టి ఈవిడ కూడా అంత ధాటిగా ఆయన్ని ఎదుర్కొనేటటువంటి పెద్ద పెద్ద పేజీలు డైలాగులు చెప్పాలి. ఈవిడేమో చెప్పలేకపోతుంది. సో కో డైరెక్టర్గా కాస్త నేను వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది? చిన్న చిన్న డైలాగులు అయితే టప్పని చెప్పేస్తుంది, పెద్ద డైలాగులు చెప్పలేకపోతుంది. మెమరీ లాసా ఏంటో అనుకున్నాను. నేను దగ్గరికి వెళ్ళి అమ్మా చాలా బాగా చెప్తున్నారు డైలాగులు, మధ్యలో ఇదే వస్తుంది అంటే నాకు చిన్న ప్రాబ్లం ఉందండి అంది. ఏంటండి అన్న? క్రాంతి గారు ఎదురుగా నుంచుని గుడ్లు బిట్ట చూస్తున్నాడండి కోపంగా. ఆయన అంతే క్రాంతి గారు. అసలు క్రాంతి గారిని చూస్తే చిరంజీవి గారు తగ్గి మాట్లాడేవాడు. ఆయన హెవీ షుగరు, బీపీ, ఎప్పుడు కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉంటాయి అనంటే మరి ఏం చేద్దామండి అని అంటే కాస్త క్రాంతి గారిని పక్కకి వెళ్ళమనండి అంది. అని అంటే ఎట్టా ప్రొడ్యూసర్ ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రొడ్యూసరు. ఆయన దగ్గరికి పక్కకి వెళ్ళండి అని ఎట్టే చెప్తాము. అవును, అంటే డిస్కషన్ అన్నాడు ఆయన క్రాంతి గారు. అని అంటే సరే వెళ్ళా. సార్ ఏం లేదండి, మీరు ఎదురుగా ఉన్నారు, మిమ్మల్ని చూసి ఆవిడ డైలాగ్ చెప్పలేకపోతుంది, ఆ డైలాగ్ మా మైండ్లో బ్లాంక్ అయిపోతుంది, ఏం చేయాలి అయితే అంటే మీరు ఎదురుగా కాకుండా కొంచెం పక్కకి వెళ్ళండి సార్ అన్న. పక్క వెళితే చెప్పుద్దా అన్నాడు. ఆవిడే చెప్పిందండి, నేనేం చెప్పటం కాదు, ఆయన ఎదురుగా ఉన్నాడు అందుకు నాకు డైలాగు రావటం లేదనంటే ఆయన పక్కకి వెళ్ళి సిగరెట్ కలుసుకుంటూ కూర్చున్నాడు. తర్వాత టేక్ ఓకే అయిపోయింది. టేక్ ఓకే అయిపోయింది. వెళ్ళి ఆయన పిలుచుకుందాం అనుకుంటూ మరొక సేఫ్టీగా మరొక టేక్ చేసాం. చేస్తే ఆ 2 టేకులు బాగానే ఉన్నాయి. అంటే ఆ కాన్షియస్నెస్, ఆ పెద్ద పెద్ద డైలాగులు ఆవిడ షూటింగ్ అయిన తర్వాత 6 o'clock ప్యాకప్ అవుద్ది కదా, నేను ఆవిడతో పాటు కారులో ఇంటికి వెళ్ళి ఆ డైలాగులన్నీ ముందు చదివి వినిపించి ప్రాక్టీస్ చేయించామన్నమాట నెక్స్ట్ డేగా. ఎందుకంటే అప్పుడు ఇష్టమైన కలర్ కదండి, అది కలర్ ఫిల్మ్ చాలా కాస్ట్లీ. అప్పుడు ఒక టైంలో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ కోట కూడా ఉంది, ఆ కోట ప్రకారమే వాడుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో అయితే ఆవిడ ఎలా చేసినా సరే న్యాయం కావాలో అద్భుతమైనటువంటి క్యారెక్టరు.
సో ఆ డైలాగులు సత్యానంద్ గారు ఎంత అద్భుతంగా రాశారు. సో అది సిల్వర్ జూబిల్ ఆడింది, 25 వీక్స్ ఆడింది. ఓకే. న్యాయం కావాలి.